హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ శేషాద్రి, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ ఏపీ. ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసేటువంటి టాపిక్ మే 13వ తారీఖున జరగబోయేటువంటి సాధారణ ఎన్నికల రోజు మనం ఓటు వేయడానికి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓటర్ లిస్టులో మన పేరు లేకపోయి ఉన్నా, మన ఓటు గల్లంతై ఉన్నా ఏం చేయాలి, ఎలా మన ఓటును వినియోగించుకోవాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలియజేస్తున్నాం. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కూడా వజ్రాయుధం కంటే విలువైనటువంటి ఆయుధం ఇవ్వడం జరిగింది. ఆ ఆయుధమే ఓటు. ఈ ఓటు ద్వారా ఒక దేశ యొక్క భవిష్యత్తుని, ఒక దేశం యొక్క అభివృద్ధిని, మన కుటుంబం యొక్క అభివృద్ధిని, మన పిల్లల భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడిని ఎన్నుకొని ఆ నాయకుడి ద్వారా పరిపాలించుకునేటువంటి అవకాశం మన రాజ్యాంగం మనకు కల్పించబడి ఉంది. కాబట్టి ఇటువంటి వజ్రాయుధం లాంటి అమూల్యమైనటువంటి ఓటుని ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడి కోసం, ఒక సమర్థవంతమైనటువంటి సారథి కోసం, ఒక సమర్థవంతంగా మనకి అహర్నిశలు మన అభివృద్ధికి తోడ్పడి మనల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేటువంటి భరోసానిచ్చేటువంటి నాయకుని ఎన్నుకోవడం కోసం ఈ అమూల్యమైనటువంటి ఓటుని, డబ్బు కంటే విలువైనటువంటి అమూల్యమైన ఓటుని మనం వినియోగించుకొని ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్నాను. తప్పనిసరిగా ఈ ఓటుని వినియోగించుకోవాలి. ఈ ఓటుని వినియోగించకపోతే మన చేతలారా మన భవిష్యత్తుని మనమే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి తప్పనిసరిగా మే 13వ తారీఖున ఎన్నికలు జరుగుతాయి. ఆ రోజు 1కి 10 సార్లు ఆలోచించి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి ఈ వజ్రాయుధాన్ని వినియోగించాలని కోరుకుంటున్నాను. మనం పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓటర్ లిస్టులో మన పేరు లేకపోయి ఉన్నా, మన ఓటు గల్లంతై ఉన్నట్లయితే వెంటనే ఛాలెంజింగ్ ఓట్ సెక్షన్ 49P, సెక్షన్ 42 కింద అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారి గారిని అడిగి ధైర్యంగా టెండర్ ఓట్ను వేయాలి. ఇలా ఏ పోలింగ్ బూత్లో అయితే 14% టెండర్ ఓట్లు పోలవుతాయో ఆ పోలింగ్ బూత్లో రీపోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. మన ఓటు కనిపించలేదని ధైర్యంగా మనకున్నటువంటి మన హక్కుని, మన వజ్రాయుధాన్ని వినియోగించుకొని మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవాలని తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.